హాయ్ అండి, నేనైతే మా పార్టీ రూము నీట్గా రెడీ చేసి అయితే వీడియో చేసే కదా. దాని వెనకాల ఉన్న కష్టం ఏంటో చూద్దామా. ఈ గోడల్ని మేము ఈ విధంగా ఒకవైపు బ్లూ ఒకవైపు ఎల్లో, పైన అంతానేమో సీలింగ్ లేదు, ఈ విధంగా లైటింగ్ డెకరేషన్ చేసి దాన్ని కనబడకుండా బ్లాక్తో వేసాం. ఇక్కడైతే ఒక ఆర్ట్ ఇదిగోండి, ఇదే ఈ డిజైన్ ఈ గోడ మీద అయితే వేయాలి. ముందైతే మా పెయింటర్ చక్కగా స్కెచ్తో గీసుకుని చక్కగా రోజు కొంచెం చొప్పున వేసుకుంటూ వచ్చాడు. మధ్యలో డిస్టర్బెన్స్లు ఏంటంటారా, డిస్టర్బెన్స్లు చెక్క పని. ఇదిగోండి ఇక్కడ మేము డ్రా చేసుకున్నాం. ఈ ప్రకారం ఇంకొక వైపు గోడ మీద వేయాలి. దానికి చెక్కతో పని ఉంది. సో ఆ చెక్క పనులు మధ్యలో ఆ దుమ్ము పడుతూ పెయింటింగ్ వేయడం ఆపేయటం, ఈ విధంగా ఆ చెక్కతో ఈ విధంగా గ్రాస్తో ఈ విధంగా మేము క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఒకవైపు ఏమో ఎలక్ట్రీషియన్, ఆ ఎలక్ట్రీషియన్ పని, ఇటు పెయింటర్ పని, ఇటు చెక్క పని, ఇవన్నీ కలగలిపి చాలా కష్టంగా ప్రతిరోజు మేము దగ్గరుండి చేయించుకుంటూ 20 days పట్టిందండి మాకైతే. మధ్యలో వర్షాలు రావడం, కరెంట్లు పోవడాలు. సో మా పెయింటర్ అయితే చాలా చక్కగా మేము చెప్పినట్టు నీట్గా అయితే వేసాడు. నేనైతే ఫోటోలో చూపించా కదండి, ఆ విధంగా అయితే ఈ గోడ మొత్తం ఈ విధంగా పెయింటింగ్తో అయితే నీట్గా వేసేసామన్నమాట. సో ఆ గడ్డి ఏదైతే గ్రాస్ ఉందో ఆ గ్రాస్ ఇంకోవైపు పెట్టేశారు. దాని చుట్టూ ఇంకా లైటింగ్ పెట్టాలి. ఇంకో గోడ మీదకి వచ్చి అమ్మాయి బొమ్మ, ఈ విధంగా ఈ అమ్మాయి బొమ్మని ఈ విధంగా అయితే చక్కగా వేసేస్తున్నాడు అనమాట. చూస్తున్నారా, నాకైతే ఎంత నచ్చిందో. నాకు కూడా బ్రష్ పట్టుకుని అలా వేసేయాలనిపించింది. ఇదిగోండి ఇక్కడేమో ఈ గడ్డిని, దీని చుట్టూ లైటింగ్ని అవన్నీ పెట్టే బిజీలో ఎలక్ట్రీషియను, చెక్క పనోళ్ళు. ఇదిగోండి ఈ బొమ్మ అండి ఇప్పుడు వేసేది గోడ మీద. చూస్తున్నారు కదా, ఇన్ని కలర్స్తో ఆ పెయింటర్ వేసాడనమాట. చాలా బాగా వేసాడండి. ఈ పెయింటర్ నెంబర్ మీకు కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు పెయింటర్ నెంబర్ అయితే కనిపిస్తుంది. చూసారండి, ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఫ్యాన్ వద్దనుకున్నాము కానీ వేయాల్సి వచ్చింది. ఇదిగోండి ఆర్ట్ అయిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఇంకోవైపు ఆర్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి ఈ బొమ్మని ఇప్పుడు ఈ గోడ మీద ఫస్ట్ డ్రా చేస్తున్నాడు. నేనైతే ప్రతి ఒక్కటి అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అరే మనకు చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కదా, కానీ చాలా కష్టం అండి వేయటం. చూస్తున్నారా ఎంత హడావిడిగా చేసేస్తున్నామో మేము పనులు. దేనికి అనుకున్నారు, ఈ మంత్ కిట్టి పోస్ట్ పోన్ అయిపోయింది అసలుకే. అది త్వరగా అవ్వాలి కదా, అందుకని చాలా హడావిడి పెట్టాము. అందరం కష్టపడ్డాము, ఇంట్లో దగ్గరుండి చేయించాము. పెయింటర్ పాపం రెస్ట్ లేకుండా, అలానే ఎలక్ట్రీషియన్కి రెస్ట్ లేకుండా, చెక్క పనులకి రెస్ట్ లేకుండా, మాకు రెస్ట్ లేకుండా, మొత్తం మీద అయితే మా పార్టీ హాల్ ఒక డిఫరెంట్ లుక్ తేవటం కోసం మేము చాలా కష్టపడి ఈ విధంగా అయితే తెప్పించామండి. మొత్తం అయిపోయాకైతే మీరు చూశారు కదా, ఆ విధంగా అయితే వచ్చిందండి అవుట్లుక్. మీకు నచ్చిందా అండి? మా పెయింటింగు, మా గోడలకు వేసిన రంగులు, ఫోకస్ లైట్లు కూడా పెట్టామండి. ఈ పెయింటింగ్స్ మీద ఫోకస్ లైట్ పడే విధంగా కూడా మేము పెట్టాము. అలానే ఇంకొక వైపు ఎవరైతే కూర్చుని హోస్టింగ్ చేస్తారో వాళ్ళ వైపు లైట్లు పడే విధంగా కూడా మేము క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు దీనికి అవుట్లైన్ ఇస్తున్నాడు. ఇందాక బొమ్మ అయిపోయింది కదా, దీనికి అవుట్లైన్ ఈ విధంగా ఇస్తున్నారు. అలానే దీనికి కూడా అవుట్లైన్ ఇచ్చాడు. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. మేము పడిన కష్టము మీ అందరికీ నచ్చితే నాకు అదే హ్యాపీ అండి. అదేవిధంగా మా పార్టీ హాల్ కూడా అందరూ కలిసి సక్సెస్ చేద్దాం. ఇప్పుడైతే పెయింటర్ నెంబర్ ఇస్తే తీసేసుకోండి.